ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఏదైతే ఉందో దీనిలో నిబంధన అంటే ఏంటంటే జనరల్గా సహజమైన ఉద్దీపనకు ప్రతిస్పందించడమే కాకుండా అసహజమైనటువంటి ఉద్దీపనకు కూడా ప్రతిస్పందించడం. సో దాని అర్థం ఏంటి అంటే, ఉదాహరణకు ఒక కోతి ఉన్నదండి, దాన్ని రాయితో కొడితే అది భయపడి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సహజంగా రాయిని చూస్తే విసిరేస్తే దెబ్బ తగులుతుందేమని భయపడి వెళ్ళిపోతుంది. అలా కాకుండా అదే కోతి ఒక విజిల్ వేసినప్పుడు కూడా పారిపోయింది అనుకోండి, ఆ విజిల్ అనేది యాక్చువల్గా అసహజమైనటువంటి ఉద్దీపన అంటాం దాన్ని. సో విజిల్ కూడా పారిపోయింది అనుకోండి భయపడి, అదేమవుతుందంటే నిబంధన అవుతుంది. సో నిబంధన ఎలా ఏర్పడుతుందంటే, ఒక అసహజమైనటువంటి ఉద్దీపనను ముందుగా కలుగజేసి వెంటనే తక్కువ కాల వ్యవధిలో వెంటనే సహజమైన ఉద్దీపనని కలుగజేసినప్పుడు ఈ యొక్క నిబంధన అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక విజిల్ గట్టిగా వేసి వెంటనే కోతిపైకి రాయి విసిరేసామనుకోండి, ఆ కోతి భయపడి పారిపోతుంది, రాయి తగులుతుంది కదా. ఇలా కొన్నిసార్లు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే విజిల్ వేస్తామో వెంటనే ఆ కోతి రాయి తగులుతుందేమో అనే భయంతో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దీనిని ఏమంటామంటే నిబంధన చర్యగా చెప్తాం. అంటే ఒక అసహజమైనటువంటి ఉద్దీపనకు సహజమైనటువంటి ప్రతిస్పందన, కోతి పారిపోవడం అనేది సహజమైనటువంటి ప్రతిస్పందన. ఇలా ఒక అసహజమైన ఉద్దీపనకు సహజమైన ప్రతిస్పందనని రాబట్టడాన్ని ఏమంటామంటే సాధారణంగా నిబంధనగా చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో కొన్ని సూత్రాలు ఉంటాయి సిద్ధాంతంలో. సో ఒకటి ఏంటంటే నిబంధన సాధారణీకరణం. అంటే ఉదాహరణకు అసహజమైనటువంటి ఉద్దీపన ఏదైతే ఉందో, విజిల్ ఏదైతే ఉందో, దానిని పోలినటువంటి ఇంకా ఏదైనా ఉద్దీపన కూడా కోతి పారిపోయిందనుకోండి, దాన్ని ఏమంటామంటే ఉద్దీపన సామాన్యీకరణగా చెప్తాం. ఉదాహరణకు విజిల్ని పోలినటువంటి ఇంకేదో బస్ హార్నో లేదంటే సైకిల్ బెల్లో విన్నప్పటికీ కూడా కోతి భయపడి పారిపోయిందనుకోండి, దాన్ని ఏమంటామంటే ఉద్దీపన సామాన్యీకరణ అంటాం. ఇంకొకటి ఉంటుందండి మనకి దీంట్లో, ఉద్దీపన విచక్షణ అంటాం, విచక్షణ నియమం అంటాం. అంటే కేవలం ఆ కోతి విజిల్ వేసినప్పుడు మాత్రమే పారిపోయి విజిల్ని పోలి ఉన్నటువంటి ఇతరత్ర సౌండ్ ఏదైనా వచ్చినప్పుడు పారిపోకుండా, అంటే విచక్షణ అంటే గుర్తుపడుతుంది అనమాట అది. సో విజిల్కి ఇతరత్ర ఇంకొక అసహజ ఉద్దీపనను గుర్తుపడుతుంది. విజిల్ ఏంటి, సైకిల్ బెల్ ఏంటి గుర్తుపట్టేసి కేవలం విజిల్ వేసినప్పుడు మాత్రమే ఆ కోతి పారిపోయింది అనుకోండి, సింపుల్గా దాన్ని ఏమంటామంటే ఉద్దీపన విచక్షణగా చెప్తూ ఉంటాం. ఓకేనా. సో ఇలా దీన్ని ఏమంటామంటే ఉద్దీపన విషయం. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకో దాంట్లో ఇంకొక విషయం గురించి మాట్లాడదాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.